హాయ్ రామ్. సో రియల్ ఎస్టేట్ లో వచ్చేసి మనకి అంటే ఒక ఫ్లాట్ ఈ రోజు కొని మనం 5 ఇయర్స్ అమ్మితే 5 ఇయర్స్ తర్వాత అమ్మితే సో బిఫోర్ మన బడ్జెట్ లో చేంజెస్ చేయకముందు ఏంటంటే 24 మంత్స్ అంటే 24 నెలలు 24 నెలల లోపల అమ్మితే వచ్చిన ప్రాఫిట్ అంతా మీద 20% కట్టేయాల్సి వచ్చేది గవర్నమెంట్ కి. తర్వాత ఏమైంది, సో అది 24 మంత్స్ తర్వాత అంటే 2 ఇయర్స్ తర్వాత అమ్మితే వచ్చిన ప్రాఫిట్ లో ఇండెక్సేషన్ అనే ఒక బెనిఫిట్ ఇచ్చేవాళ్ళు. ఇండెక్సేషన్ అంటే సపోజ్ మనం 10 లక్షలకి ఫ్లాట్ కొని ఒక 5 ఏళ్ళ తర్వాత 20 లక్షలకు అమ్మితే వచ్చి మీ రిమైనింగ్ 10 లక్షల మీద ప్రాఫిట్ అంటే డైరెక్ట్ 2 lakhs గవర్నమెంట్కి కట్టేయాలి. ఇంతకుముందు రూల్ అంటే ఇండెక్సేషన్ లేకపోతే. ఇండెక్సేషన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ తీసేయాలి 2 lakhs లో. అంటే సపోజ్ ఇన్ఫ్లేషన్ ఒక 6% ఉందనుకుందాం, 6% ఎవ్రీ ఇయర్ అంటే 10 లక్షల మీద సో వచ్చిన ప్రాఫిట్ 10 లక్షలు కాబట్టి 10 లక్షల మీద 6% అంటే 60,000 ఎవ్రీ ఇయర్ తీసేయాలి. అంటే 5 years అంటే 3 లక్షలు తీసేయాలి. సో 10 లక్షలు మైనస్ 3 లక్షలు తీసేస్తే రిమైనింగ్ 7 lakhs ఉండేది. ఆ 7 lakhs మీద 20% అంటే 1.4 lakhs కడితే సరిపోయేది. అంటే ఇండెక్సేషన్ 1 year లో 2 years లోపల అమ్మితే వచ్చిన ప్రాఫిట్ మీద 20% కట్టాలి. అదే 2 years తర్వాత అమ్మితే వచ్చిన ప్రాఫిట్ లో మళ్ళీ ఇన్ఫ్లేషన్ తీసేసి రిమైనింగ్ రిటర్న్ వచ్చిన ఆదాయం మీదే 20% కట్టాల్సి వచ్చేది. ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది వాళ్ళ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేశారు. సో ఈ టాక్సేషన్ ఎక్కువ ఉంది, దీనివల్ల మాకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది దీని మీద ఇంట్రెస్ట్ చూపెట్టలేదని దీనికోసం గవర్నమెంట్ కొంచెం రిలాక్సేషన్ ఇచ్చింది. ఇప్పుడున్న రిలాక్సేషన్ ప్రకారం సో 2 years తర్వాత సేమ్ అదైతే 2 years ఇండెక్సేషన్ ఇప్పుడు 2 years అనేది కంపల్సరీగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అంటే 2 years లోపల అమ్మితే వచ్చిన దాని మీద మొత్తం వచ్చిన దాని మీద మనకి వడ్డీ కట్టేయాల్సిందే. అదే అంటే 20% కట్టేయాల్సిందే గవర్నమెంట్కి. అదే సపోజ్ 2 years తర్వాత అమ్మితే వచ్చిన దాని మీద ఇప్పుడు ఇండెక్సేషన్ అనే పదం తీసేశారు. 20% కట్టాల్సిన దాని బదులు 12.5% స్లాబ్ తగ్గించేశారు. అంటే వీళ్ళకి ఎంత అంటే రియల్ ఎస్టేట్ సేల్ చేసే వాళ్ళకి కొనే వాళ్ళకి ఎంత ఉపశమనం దొరికిందంటే ఇంతకుముందు 20% కట్టాల్సి వచ్చేది. సో ఇప్పుడు 12.5% తీసుకొచ్చేసారు. సో దానికి వాళ్ళకి చాలా బెనిఫిట్ చేశారు ఈ విధంగా. సో అదే గోల్డ్ అయితే ఇంతకుముందు 36 months ఉండేది. 36 months లోపల అయితే మొత్తం స్లాబ్ ప్రకారం ట్యాక్స్ మనకి ఇన్కమ్ స్లాబ్కి యాడ్ చేసేవాళ్ళు ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని 24 months అంటే 24 months తర్వాత మనం గోల్డ్ సేల్ చేస్తే వచ్చిన ప్రాఫిట్లో 12.5% కడితే సరిపోతుంది. సో దీన్ని కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఈక్విటీ చేస్తారు. అంటే మోర్ ఓవర్ ఏం చెప్పాలంటే అన్ని ఒకటే ట్యాక్స్ స్లాబ్లో తీసుకొచ్చి సింప్లిఫైగా చేసుకొచ్చారు. సో ఇది ఒకటి. తర్వాత ఇండివిజువల్ ట్యాక్సేషన్ ఇంతకుముందు ఏటీసీ ఉండేది, 1.5 lakh ఉండేది, తర్వాత 80D ఉండేది. సో 80 ఇవన్నీ తీసేసి ఇదంతా లేకుండా సింప్లిఫై చేశారు. అంటే సో ఇప్పుడు 7 lakhs వరకు టాక్సేషన్ ప్రాబ్లం లేకుండా చేశారు కాబట్టి సో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి 10% 7 lakhs దాటితే వాళ్ళకి 10% స్లాబ్ చేశారు. సో ఆ విధంగా వాళ్ళకు కూడా చాలా చాలా బెనిఫిట్ చేశారు. అంటే ఇంతకుముందు 3 lakhs నుంచే ఉండేది, ఇప్పుడు 7 lakhs వరకు ఇచ్చారు. అలాగే ఇంతకుముందు స్టాండర్డ్ డీవియేషన్ 50,000 ఉండింది, ఇప్పుడు దాన్ని 75,000 పెంచారు. అంటే వచ్చిన ఇన్కమ్లో స్ట్రైట్ అవే మనం 75,000 మనం స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనం తగ్గించి మిగతా దాని మీద ట్యాక్స్ కట్టాలి. సో ఈ విధంగా సో ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా మామూలుగా సాలరీ ఎంప్లాయీస్ కూడా చాలా బెనిఫిట్ చేశారు. థ్యాంక్ యూ.